దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పై వైసీపీ ఎమ్మెల్సీ పండుల రవీంద్రబాబు పొగడ్తల వర్షం కురిపించారు. చింతమనేని ప్రభాకర్ మంత్రి అయితే చూడాలని ఉందన్నారు. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఏలూరు జిల్లా దెందులూరు మండలం కొవ్వలిలో ఆయన పర్యటించారు. కొవ్వలి ప్రభుత్వ పాఠశాల వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తో కలిసి నివాళులు అర్పించారు. వెనుకబడిన వర్గాలకు అండగా నిలిచే చింతమనేని ప్రభాకర్ ను మంత్రిగా చూడటం ఎంతో మంది ప్రజల కోరిక అని రవీంద్రబాబు అన్నారు. హై స్కూల్ పక్కన గేటు దగ్గర అంబేద్కర్ విగ్రహం పెట్టడం చాలా గొప్ప. దానికి సహకరించిన మన చింతమనేని చిరుతపులి ఇంత దమ్మను ఉంది. మంత్రి ఎప్పుడు అవుతున్నాడు అన్నట్టురా. మా అందరి కోరిక ఈ చిరుతపులికి ఎప్పుడో మంత్రి పదవి ఇవ్వాలి. చింతమనేని గారు ఉంటే మనకు బాగా అండ. దెందులూరు నియోజకవర్గం నుంచి మధ్యకాలంలో ఎవరో మంత్రులు అవ్వాల. మా కోరిక చింతమనేని గారు మంత్రి అవ్వాలి. అది తొందరలోనే జరుగుతుంది. నెక్స్ట్ 27 అంబేద్కర్ బర్త్డేకి గౌరవనీయులు మంత్రివర్యులు చింతమనేని ప్రభాకర్ గారు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేయడానికి అంగీకరించినారు అని ఒక ప్యాంప్లెట్ రావాలి బయటికి. అది వస్తుందా? మీరందరూ మీరే ఆయన బలం లెటర్స్ రాయండి లోకేష్ గారికి, చంద్రబాబు గారికి, గ్యారెంటీగా అయిపోతారు. ఆయనైతే మనకి చాలా స్వార్థం, మన దీంట్లో స్వార్థం ఉంది. దీంట్లో ఆయన అయితే మనకి చాలా మంచి పనులు తొందరగా అయిపోతాయని ఫాస్ట్ గా.